తమ సేవలు విస్తృతంగా అందించినటువంటి వి రామారావు గారి సతీమణి అమ్మ వసంతకుమారి గారికి దత్తాత్రేయ గారు సన్మానం చేసి వారి రుణం తీర్చుకుంటున్నారు. వారికి ఇదే గురుదక్షిణగా ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమ సందర్భంగా వారికి సన్మానం చేస్తూ వారి ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. వి రామారావు గారితో మరియు వారి సతీమణి అమ్మ వసంతకుమారి గారితో దత్తాత్రేయ గారికి వారి కుటుంబానికి అత్యంత విలువైనటువంటి అమూల్యమైనటువంటి అనుబంధం సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి చాలామంది నాయకులకు కార్యకర్తలకు కూడా వి రామారావు గారు గురువు లాంటి వారు. వారి మార్గనిర్దేశంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇంత విజయవంతంగా ముందుకు వెళ్తోంది అంటే వారి సతీమణిగా వసంతకుమారి గారు కూడా అనేక రకాలుగా వెన్నుదన్నుగా ఉండి ప్రోత్సహించిన నేపథ్యంలో గురువు గారి సతీమణి అమ్మగారికి వారు సన్మానించి వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు గవర్నర్ గారు మరియు వారి జీవిత భాగస్వామి మేడం, ఈ అమ్మ పేరు కూడా వసంత గారే. జీవితంలో కొన్ని అనుకోకుండా అలా జరుగుతూ ఉంటాయి. దత్తాత్రేయ గారి సతీమణి అమ్మ వసంత గారు మరియు దత్తాత్రేయ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల సమక్షంలో, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారి సమక్షంలో, అలై బలై కమిటీ ఆధ్వర్యంలో, అలాగే బొగ్గు గనుల శాఖ మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారి సమక్షంలో, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ గారి సమక్షంలో వారి కుటుంబ సభ్యులు వారికి సన్మానం చేయబోతున్నారు. వసంత గారి భాగస్వామ్యం దత్తాత్రేయ గారి జీవితంలో చాలా అమూల్యమైనటువంటిది. మీ అందరికీ కూడా ఒక విషయం చెప్పాలి. సహజంగా ఆ కాలంలో వివాహాలంటే పెద్దలు కుదిర్చినటువంటి సంబంధాలనే మనం అనుకుంటాం. దత్తాత్రేయ గారు సంఘ కార్యకర్తగా దేశభక్తితో ఈ దేశానికి సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో పెళ్లి చేసుకోకుండా ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఫుల్ టైం వర్కర్గా ఈ దేశానికి సేవలు అందిస్తున్నటువంటి సమయంలో వసంత గారు వారిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటానని అడిగినప్పుడు దత్తాత్రేయ గారు ముందుగా దానికి అంగీకారమైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. చేసుకుంటే మిమ్మల్ని తప్ప ఎవరిని చేసుకోను, దేశం కోసం మీరెంత గట్టిగా సేవ చేయాలనుకుంటున్నారో ఆ సేవలో మీ జీవిత భాగస్వామిగా నేను కూడా సేవ చేయాలనుకుంటున్నాను, ఎన్ని సంవత్సరాలైనా కూడా ఇలాగే ఎదురు చూస్తానని చెప్పి ఆవిడ 14 సంవత్సరాలు దత్తాత్రేయ గారి కోసం ఎదురు చూశారు. వసంత గారు 14 సంవత్సరాలు ఇంట్లో పెద్దల్ని కూడా ఒప్పించి వారు వెయిట్ చేస్తే దత్తాత్రేయ గారే ఇక విడిచిపెట్టేటట్టు లేరు అని చెప్పి వసంత కుమారి గారిని వివాహం చేసుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కుటుంబ బాధ్యతలన్నింటినీ కూడా మీద వేసుకొని దత్తాత్రేయ గారికి ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా కూడా అటు అత్తగారి కుటుంబం కావచ్చు, ఇటు తల్లిగారి కుటుంబం కావచ్చు, వారి పిల్లలు కావచ్చు, వారందరినీ కూడా ఆ బాధ్యతలన్నింటినీ కూడా మోస్తూ వసంత గారు దత్తాత్రేయ గారికి వెన్నుదన్నుగా నిలిచారు. అటువంటి పుణ్య దంపతులని సత్కరించేటటువంటి అవకాశం ఇవాళ ఆ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం మనందరికీ కూడా దక్కడం నిజంగా అదృష్టం. ఈ పుస్తకం చదివిన తర్వాత ప్రజల కథే నా ఆత్మకథలో శ్రీమతి వసంత గారి భాగస్వామ్యం కూడా ఆ ఆత్మకథలో చాలా అద్భుతంగా విశ్లేషించబడి ఉంది. కాబట్టి ఆ పుస్తకం చదివాక మీ అందరికీ కూడా సంపూర్ణంగా అర్థమవుతుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మనమందరం కూడా
ఎప్పుడెప్పుడు మాట్లాడతారా అని ఎదురు చూస్తున్నటువంటి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారిని ఈ వేదికను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. వారికి సంబంధించినటువంటి ఒక చిన్న టాపిక్, అంటే ఇంకెక్కువ రాసి ఉంటారు దత్తాత్రేయ గారు, బట్ నేను అదొకటే చదివాను. విజయలక్ష్మి గారిని స్కూల్లో జాయిన్ చేసింది కూడా రేవంత్ రెడ్డి గారే అని చెప్పి దత్తాత్రేయ గారు పుస్తకంలో రాశారు. అంతటి అనుబంధం అంతకాలం నుంచి ఉంది అంటే డెఫినెట్గా ఇంకా వారు చాలా వారికి ఉన్నటువంటి అనుభూతులు అనుబంధ సంబంధాలన్నింటినీ కూడా మన ముందు పంచుకోవాల్సిందిగా వారిని కోరుతున్నాము. వారికి శాలువాతో సన్మానం చేసి మొమెంటోను బహూకరిస్తున్నారు దత్తాత్రేయ గారి కుమార్తె విజయలక్ష్మి గారు, అలాగే వారి కుటుంబ సభ్యులు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని వారికి దత్తాత్రేయ గారితో ఉన్నటువంటి అనుబంధాన్ని మన ముందు పంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అన్నారండి. శిల్పకళా వేదికగా ప్రజల కథే నా ఆత్మకథ పెద్దలు బండారు దత్తాత్రేయ గారి ఆత్మకథ పుస్తక తెలుగు వెర్షన్ ఈరోజు విడుదల చేసే కార్యక్రమంలో నాతో పాటు మాజీ రాష్ట్రపతి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు, ఒడిశా గవర్నర్ హరిబాబు గారు, అదేవిధంగా త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి గారు, మన రాష్ట్ర గవర్నర్ పెద్దలు జిష్ణుదేవ్ వర్మ గారు, అదేవిధంగా కేంద్ర మంత్రి మిత్రులు జి కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, శాసనసభ చైర్మన్ గడ్డం ప్రసాద్ గారు, మిత్రులు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు సత్యకుమార్ గారు, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారు, మిత్రులు మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, పెద్దలు కేశవరావు గారు, వేదిక మీద ఉన్న చాలామంది భారతీయ జనతా పార్టీ నాయకులు, బండారు దత్తాత్రేయ గారి అభిమానులు, కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.